భక్తిరేవ పరమార్థదాయిని భక్తిరేవ భవరోగనాశిని భక్తిరేవ పరవేదన ప్రధా భక్తిరేవ పరమోక్షకారిణి భక్తిరేవ పరమార్థదాయిని. పరమాత్మను కోరినటువంటి మానవులకు భక్తియే రాజమార్గము. భక్తిరేవ భవరోగనాశిని. ఈ పాంచభౌతికమైన ప్రపంచమునందు మానవుడు దుఃఖ నివృత్తిని ఆనంద ప్రాప్తిని పొందవలనన్నా దీనికి భక్తియే సరైన మార్గము. భక్తిరేవ పరవేదన ప్రధా. వేదశాస్త్ర ఇతిహాస పురాణం యొక్క ప్రమాణములను మానవుడు నిత్య జీవితంలో ఆచరించవలనన్నా దీనికి కూడాను భక్తియే ఆధారం. భక్తిరేవ పరమోక్షకారిణి. మోక్షము అనగా దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తియే మోక్షం. ఆనంద ప్రాప్తికి దుఃఖ నివృత్తి కూడాను భక్తియే మూల కారణం. ప్రాచీన కాలము నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంచే అన్ని దేశములకును సుస్థిర శాంతి భద్రతలను చేకూర్చుచూ వస్తున్నది. కనుకొని నాటి మొదలు నేటి వరకును లోక సమస్త సుఖినోభవంతు, అందరూ కూడాను సుఖంగా ఉండాలి అనేటువంటిదే హైందవ సాంప్రదాయం. ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన భారతదేశం నందు ఈనాడు అశాంతి, అక్రమ, అనాచార, అసత్య అనేటువంటి పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండం చేస్తున్నాయి. కారణమేమిటి? మానవుని యందు భక్తి ప్రపత్తులు క్షీణించిపోవటమే దీనికి కారణం. భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు నిరంతరము కూడా ప్రాకులాడుతున్నాడే కాని మానసిక శాంతి కాని లేక ఆత్మానందమును కాని మానవుడు ఏమాత్రము ప్రయత్నించటం లేదు. ప్రాకృతమైనటువంటి సుఖములు క్షణికములైనవి కానీ అతి అస్థిరమైన, అశాస్త్రమైన ఈ యొక్క భౌతిక సుఖములకి మానవుడు ప్రాకులాడుతున్నాడు కానీ నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మానంద నిమిత్తమై మానవుడు కించిత్తైనా ప్రయత్నం సలపటం లేదు. దేనికైనా ఈ ప్రపంచమునందు ఒక వస్తువును మనం పొందవలనన్నా ఆ వస్తువు యొక్క మూలము చెల్లించినప్పుడే ఆ యొక్క వస్తువు మనకు లభ్యమవుతుంది. ఒక షాపుకు వెళ్లి అయ్యా నాకు ఒక హ్యాండ్ కర్చీఫ్ కావాలంటే ఆ హ్యాండ్ కర్చీఫ్ కు ఒక 10 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. 10 రూపాయలు నీవు చెల్లించక ఆ యొక్క హ్యాండ్ కర్చీఫ్ నీవు అందుకోలేవు. అనిత్యమైనటువంటి యొక్క పదార్థములకే మూల్యము చెల్లించి ఆ పదార్థమును అందుకునేటువంటి సమయంలో అత్యంత అమితమైనటువంటి యొక్క ఆనంద తత్వాన్ని పొందాలంటే దీనికి కూడాను దానికి తగినటువంటి మూల్యం చెల్లించాలి. ఆ విలువైన, ఆ పవిత్రమైన, ఆ దివ్యమైన, ఆ భవ్యమైన, ఆ నవ్యమైనటువంటి యొక్క విల ఏమిటది? అది ఏ నిర్మలమైన ప్రేమ, ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు, పరతత్వంతో కూడినటువంటి ప్రేమ. పొంగనిది, కృంగనిది, క్షీణించనిది, పెరగనిది, ఇది నిరంతరం కూడాను తాండవమాడుతున్నటువంటిదే మానవ హృదయం నందు. ఆ ప్రేమ కేవలం ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం కాదు. ప్రాకృతమైనటువంటి ప్రేమకు, పరతత్వంతో కూడిన ప్రేమకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి. ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకోవటమే కాని ఇచ్చుకోవటం లేదు. దివ్యమైన ప్రేమ ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం లేదు. ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒకానొక సమయంలో నారదుడు నారాయణుని దర్శనం నుండి వెళ్ళాడు. సంభాషణ లోపల నారాయణుడు చెప్పాడు, నారద, నేను సృష్టించినటువంటి ఈ పంచభూతముల్లో ఏది గొప్పది అన్నాడు. భూమి చాలా పెద్దది స్వామి అన్నాడు. నిజమే, అంతటి పెద్ద భూమిని 3 భాగములు నీరు మృంగివేసింది. అప్పుడు భూమి గొప్పదా, నీరు గొప్పదా? స్వామి,
నీరే గొప్పది అన్నాడు. గొప్పదైనటువంటి నీరును అగస్త్యుడు ఒక గుటికి మింగాడు. కాబట్టి ఈ యొక్క జలం గొప్పదా, అగస్త్యుడు గొప్పవాడా? అవును స్వామి, అగస్త్యుడే గొప్పవాడు. గొప్పవాడైనటువంటి అగస్త్యుడు ఆకాశంలో చిన్న చుక్క రూపుగా ఉంటున్నాడు. కాబట్టి చుక్క గొప్పదా, ఆకాశం గొప్పదా? ఆకాశం గొప్పది స్వామి. అయితే వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకునే సమయం లోపల ఆ బలిచక్రవర్తి యొక్క తత్వమును గుర్తించి భగవంతుడు వ్యాప్తి నొందాడు. వామన యావత్ భూలోకమంతైకును ఒక్క పాదం కింద చేర్చుకున్నాడు. ఇంకొక పాదములకు ఎక్కడ కూడా స్థానం లేక ఆకాశమంతా కూడా వ్యాపించిపోయింది ఈ పాదము. ఇంత వ్యాపించిపోయినటువంటి యొక్క ఘనమైన బలమైన విలువైనటువంటి ఈ పాదం గొప్పదా, ఆకాశం గొప్పదా? భగవంతుని పాదమే అంత గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని రూపం ఎంత పెద్దదిగా ఉండాలి. ఇంత గొప్ప స్వరూపంలో ధరించినటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయంలో బంధించినాడు. కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా? భక్తుడు గొప్పవాడు అన్నారు. కనుక మానవత్వం లోపల ఇంత దివ్యమైనటువంటి ఒక తత్వం ఉండి కూడాను దాని యొక్క రహస్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించండి. మానవులు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినప్పటికీ దానిలో ఒక విధమైన అంతరార్థం ఉంటుండాలి. లోకములో ఏది పాపము, ఏది పుణ్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు జీవులు. శంకర్లు వారు చెప్పారు, ఒకానొక సమయంలో కాశీకి వెళ్ళాడు ఆది శంకర్లు వారు. జైత్రయాత్ర జరుపుతూ కాశీలో 13 మంది శిష్యుల చేత అందులో 10 దినములు నివసించాడు. విశ్వేశ్వరుని ముందు నిలిచి, విశ్వేశ్వర, నేను 3 పాపములు చేసి వచ్చాను. ఈ పాపములకు పరిహారమైనటువంటి యొక్క శిక్ష నాకిమ్మన్నాడు. మొదటిది, భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, ఈశ్వర సర్వభూతానాం. నేనే శ్లోకంలో వర్ణించాను. సర్వాంతర్యామి అనేటువంటి భగవంతుడు అని నేను చెప్పాను. కానీ నిన్ను దర్శించుకోసమని కాశీకి వచ్చాను. ఇది ఒక పాపము. ఒకటి నేను చేయటం ఒకటి, ఇది పాపం కాదా? ఇంకా రెండవది, ఈశ గిరీశ పరేశ నిరేశ ప్రేశ భూషంభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. అందరి హృదయాల లోపల కూడాను నీ ఉన్నావని నేను వర్ణించాను. కానీ నా హృదయంలో మాత్రం లేవా? కాబట్టి నా హృదయంలో ఉండినప్పుడు నేను ఎందుకు కాశీకి రావాలి? కాబట్టి దానిపైన పూర్ణ విశ్వాసం లేకపోవటం చేత ఇది రెండవ పాపం అన్నాడు. ఇంకా మూడవది, దైవం అనేటువంటిది ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం నిజం జగత్తు, జగత్తంతా కూడాను భగవత్ స్వరూపమే అన్నాను. భగవంతుడు కార్యము, ఇదంతా కారణము. కార్యకారణ సంబంధమైనటువంటి ఈ జగత్తు లోపల నీవు లేని స్థానం లేదు, కానీ నామం లేదు. కానీ ఓ శంకరా అని శంకర పేరును మాత్రమే స్మరిస్తున్నాను. సర్వనామమును నీవే, సర్వరూపమును నీవే. ఈ 3 పాపములు నన్ను పరిహారం గావించి నన్ను అనుగ్రహించుకోరాడు. అనగా తలచడం ఒకటి, చెప్పడం ఒకటి, చేయటం మరొకటి. ఇది సరైనటువంటి తత్వం కాదు. ఇక్కడ మహనీయులని పేరు పొందాను. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మనం. అప్పుడు నాకు మహాత్ముడు అనేటువంటి పేరు సార్థకం అవుతుంది. కానీ మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. కనుక భక్తి ప్రపత్తులందు ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సత్యము రహస్యంగా ఉంటుంటుంది. భగవంతుని యందు పూర్ణమైన విశ్వాసము, ప్రేమ కలిగి ఆ ప్రేమలో లోతుగా దిగినప్పుడే ఈ రహస్యం చక్కగా అర్థమవుతుంది. అందరికీ కంటికి కనిపించినట్టుగా నడచటము, నవ్వటము, తిరగటము, తినటము, ఉండటం ఇవన్నీ ఉన్నప్పుడు సామాన్యమైన మానవుల వలె భ్రమిస్తుంటారు లోకులు. దైవం మానుష రూపేణ. అయితే ఇలాంటి నిజతత్వాన్ని అందరూ గుర్తించుకోలేరు. ముందు చెప్పాను, ఈనాడు లోకం లోపల అనేక విద్యలు నేర్పుతున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఒక మేధావులు అనేక మంది ఉంటున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి మహనీయులు చాలా తక్కువ. ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆత్మతత్వం. కనుక విద్యలు నేర్చుతున్నారు. ఇంకా అనేక రకమైనటువంటి శాస్త్రములు చదువుతున్నారు, వేదములు వల్లిస్తున్నారు, ఇతిహాస పురాణములంతా కూడా వల్లిస్తున్నారు, నిత్యము పారాయణ సలుపుతున్నారు. కానీ దీని యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవటం లేదు. కేవలము టేప్ రికార్డు వలె పలుకుతున్నామే కానీ దాని లోపల సారమును లోపల పండించారు. భౌతిక సుఖములే దీనికి ప్రధానమైనటువంటి ఒక సత్యంగా భావిస్తున్నారు. ఇది శాశ్వతం కాదు, ఇది అవసరమే. ఇహమున సుఖింప హేమతారక విద్యా, పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
ఇహమునకు ఈ విద్యను అవసరమే, పరమునకు బ్రహ్మ విద్య కూడా అవసరమే. కనుకనే ఒకటి బ్రహ్మ మార్గము, ఒకటి ధర్మ మార్గము. మానవ జీవితం అనేటువంటిది ఒక పెద్ద ఫుట్బాల్. కామ క్రోధ లోభ మోహం మాత్సర్యమైనటువంటి 6 మంది ఒకవైపు ఉంటున్నారు. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి తత్వము అనేటువంటి సద్గుణములు 6 మంది ఒకవైపు ఉన్నారు. లైఫ్ అనేటువంటి బాలును అటు కొడుతున్నారు, ఇటు కొడుతున్నారు. అయితే ఈ బాలును ఒక గోలుకు సరైన రీతిగా కొట్టాలి. ఆ గోలు ఏమిటి? ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండింటికి మధ్యలోని గోలు పోయినప్పుడు, బాలు పోయినప్పుడు తాను జయాన్ని పొందుతాడు. 2 అడుగుల లోపల పోయినప్పటికీ చాలు విజయాన్ని పొందిన వాడవుతాడు. కానీ ఈ రెండింటికి నీ బయట ఫర్లాంగ్ దూరం పోయినా గానీ వాడు అవుటే కానీ గోల్ చేయదు. కనుక ధర్మ మార్గము, బ్రహ్మ మార్గం అంటే ఏమిటి? లోకములో ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటారు. కానీ నా ఉద్దేశము ఈశ్వరుడు మాత్రమే కాదు అర్ధనారీశ్వరుడు. ప్రతి మానవుడు కూడా అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు అంటే ఏమిటి? శక్తి, ప్రకృతి, ఈ రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వర తత్వం. ఈ మ్యాటర్ ఏమిటి? ఎనర్జీ ఏమిటి? ప్రకృతి ఏమిటి? తీసుకుంటే దేహమే ప్రకృతి, ఇది శక్తి, ఆత్మనే దివ్యమైనటువంటి ఈశ్వరుడు. కాబట్టి ప్రతి మానవుడికి దేహము, ఆత్మ 2 ఉంటున్నది. దేహమే పార్వతి, ఆత్మనే ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వర పార్వతి యొక్క స్వరూపము ప్రతి మానవుని యొక్క స్వరూపం కూడాను. కనుక పార్వతీ ఈశ్వరుడు పురాణముల యొక్క ప్రమాణమును మనం ఆధారం చేసుకోకూడదు. దేహమే ప్రకృతి, ఈ యొక్క శక్తి, ఆదిశక్తి, ఈ యొక్క జీవుడే, ఆత్మనే పరమాత్ముడు. కనుక దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా దేహమందే. మనకు వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియుండు. పాపం కానీ దేవుడు కానీ ఎక్కడో ఏ దేశంలోనూ ఏ యొక్క ప్రదేశంలోనూ లేడు, మన దేహమునందే ఉంటున్నాడు. కనుకనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సనాతనుడైనటువంటి దేవుడు నూతనమైన దేహం లోపల ప్రాచీనుడిగా కనిపిస్తున్నాడు. కాన దైవం అంటే ఎక్కడున్నాడనే విచారం చేయనక్కర్లేదు. కనుక ఎక్కడున్నాడని చెప్పిన ఈశ్వరుని అడిగారు. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కడే, ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. భగవంతుడు ఒక్కడే. అల్లా అన్నా, యేసు అన్నా, బుద్ధుడన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా, జీసస్ అన్నా, గురునానక్ అన్నా ఏ విధంగా వారికి ఇష్టమైనటువంటి పేర్లు పెట్టుకోవచ్చు. రూపనామములు వేరు, కానీ అందులో ఉన్న దివ్యత్వం ఒక్కటే. మైసూర్ పాక్ కావాలంటాడు, గులాబ్ జామ్ కావాలంటాడు, బర్ఫీ కావాలంటాడు, జిలేబీ కావాలంటాడు, కీరు కావాలంటాడు, పపర్మెంట్ కావాలంటాడు. ఇవన్నీ రూపనామములు వేరువే, కానీ చక్కెర ఒక్కటే. అది ఏ దివ్యత్వము. దైవం ఒక్కడే, రూపనామములుగా ఉంటుంది. కనుక ఎవ్వరు కూడాను దైవాన్ని భేదంగా మనం భావించకూడదు. ఎక్కడో బయట ఉన్నాడని విశ్వసించకూడదు. తన యందే ఉన్నాడు, వెంట ఇంట కంట ఉంటున్నాడు. ఎవరిని స్మరించాలి? నిన్ను నీవే స్మరించాలి. అది నిజమైనటువంటి సాధన. తన హృదయాన్ని తానే చూసుకోవాలి. అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తుంటే ఎవరిని చూస్తున్నాడు ఆ వ్యక్తి? తానే తాను చూసుకుంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ, జ్ఞానాజ్ఞానములకు ఉండినటువంటి వ్యత్యాసము వ్యక్తులు గుర్తించాలి. అద్దములతో కూడినటువంటి ఒక గది లోపల 4 వైపులు కూడాను అద్దములు ఉంటున్నాయి. ఈ రూములో ఒక వ్యక్తి ప్రవేశించాడు, కానీ ఏ అద్దంలో చూసినా తన రూపమే కనిపిస్తుంది. అయితే అంతా నేనే అనేటువంటి సత్యంతో తాను మనసును తృప్తిపరుచుకున్నాడు. ఏ అద్దంలో చూసినా తన రూపమే. ఇది జ్ఞానము. ఆ రూము లోపలనే ఒక కుక్క ప్రవేశించింది, కానీ ఎక్కడ చూసినా కుక్కలు కనిపించాయి. వేరని ఆ కుక్కలు వేరని విశ్వసించడం చేత ఒక కుక్కతో పోట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ అద్దములు పగిలిపోయినాయి. అద్దములు ఎన్ని ముక్కలైనా కుక్కలు కూడా అన్ని ఎక్కువైపోయినాయి. కాబట్టి కుక్కలు అధికమయ్యే కొద్దీ దీనికి మరింత భయం వచ్చింది. కుక్కతో పోరాడింది. ఏ కుక్కతో? తనతో తానే పోరాడింది. అక్కడ ఒక దారి ఏర్పడింది. నేను బ్రతికినాను కదా అని ఆ కుక్క బయటపడింది. ఏ అజ్ఞానం. తనను తాను చూసుకొని తాను వేరుగా భావిస్తున్నాడు మానవుడు. తాను ఆత్మగా ఉండి కూడాను నేను దేహమని భ్రమిస్తున్నాడు. దీనికి జ్ఞాన మార్గము, భక్తి మార్గము అని. మానవుడు సంసారం అనేటువంటి దీంతో బంధింపబడ్డాడు. అనగా ఒక వ్యక్తిని ఒక చైన్ తో కట్టివేశారు. ఆ యొక్క చైన్ నుంచి తాను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? 2 మార్గములు. చైన్ తెంపి వేసైనా తాను తప్పించుకోవాలి, లేక చైన్ నుంచి దూరైనా తాను తప్పించుకోవాలి. చైన్ నుంచి దూరి తప్పించుకోవటం అనేటువంటిది భక్తి మార్గము. చైన్ ముక్కలుగా చేసి తప్పించుకోవటమే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ఏమిటి? శివోహం 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 శివోహం. తాను పెద్దవాడైనప్పుడు ఆ చైన్ తెగిపోతుంది. శివోహం 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 అది జ్ఞాన మార్గము. దాసోహం 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 అని చిన్నవాడైపోతాడు, అప్పుడు చైన్లో దూరిపోతాడు. కాబట్టి బంధ విమోచనకు ఈ 2 మార్గములు ఉంటుంది. ఒకటి జ్ఞానం. ఈ జ్ఞానం అందరికీ అంత సులభం కాదు, ఇది చాలా సులభమైన. అది ఏ పరిపూర్ణమైన ప్రేమ. ఈ ప్రేమతత్వాన్ని మానవుడు
దృఢం చేసుకుంటే, ఆ ప్రేమతోనే తన జీవితం గడుపుకుంటే అంతకంటే ఇంక వేరు గమ్యం లేదు. ప్రేమ స్వరూపులారా, మానవ జీవితంలో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు వెంటాడుతుంటాయి. ఇవి లేకుండా మానవుడు ఉన్నత స్థాయిని పొందలేడు. ఏ చరిత్రనైనా మీరు పరిశీలన చేయండి, ఏ దేశంలోనైనా మీరు పరిశీలన చేయండి, దేశం లోపల ఈ విధమైనటువంటి కలహములు, వ్యక్తి లోపల ఈ విధమైనటువంటి బాధలు లేకుండా ఉండినటువంటి వ్యక్తి లేడు. కనుక ఇవన్నీ కూడా మన ఉన్నత స్థాయికి చేర్చేటువంటి సోపానములే. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. ప్రతి మహనీయుడు కూడాను కష్టములను, నష్టములను ఎదుర్కొన్నాడు. అన్ని విధమైనటువంటి యొక్క దీంతో తాను ఎదుర్కోవటం చేతనే తాను ఉన్నత స్థాయిని పోయి చేరుతున్నాడు. ఏ సాధకులైనా మీరు చూడండి, ఈయన అనేక విధములుగా కూడా శ్రమింప చేశాడు. అప్పుడే దీనికి తగినటువంటి విలువ చేకూరుతుంది. ఎంత మంచి వ్యర్థమైనప్పటికీ దానికి కోతలు కొయ్యంది, దానికి విలువ రాదు. జరిగే తీరాలి. ఎంత మంచి బంగారైనప్పటికీ నగ చెయ్యాలంటే నిప్పులో వేయాలి, సుత్తితో కొట్టాలి, సాగ వెరకాలి, కటింగ్ చెయ్యాలి, వెల్డింగ్ చెయ్యాలి. కష్టములకు, నష్టములకు ఓర్చుకున్నటువంటి వాడే నిజమైన విజయాన్ని పొందుతాడు. అయ్యో భగవంతుడా, నిన్ను నమ్ముకున్నా, నాకు కష్టములంతా ఎందుకు ఇస్తున్నావు అని భగవంతుని ప్రార్థించకూడదు. కష్టంలో నన్ను ఉన్నత స్థాయికి చేరేటువంటి సోపానమే అని అనుకో. అప్పుడు నీకు కూడా హాయికి చేకూరుతుంది, సుఖము లభిస్తుంది, చేకూరుతుంది. అంతేకాని అయ్యో నాకు కష్టమే కష్టమే కష్టం అంటే ప్లస్ 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 ఇంకా కష్టం అధికమైపోతుంది. కష్టములు కలిగినప్పుడు కష్టములు ఏమాత్రమో మనం చింతించకూడదు. పాండవులు 11వ సంవత్సరం లోపల అరణ్యవాసంలో ఉన్నారు. ఇంకా 12 సంవత్సరం జరిగిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. ఈ విషయాన్ని గుర్తించినటువంటి కృష్ణుడు వారిని ఒక తూరి విచారించి వస్తాము, పాపం అడవిలో ఎట్లా ఉన్నారో ఏమో అని. వారి యొక్క పరిస్థితి కృష్ణుడికి తెలియంది కాదు. ఇవన్నీ కూడా వారి భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఉన్నత స్థాయిలే అనుకున్నాడు. భీమార్జునకు సహదేవులందరినీ పలుకరించాడు, ద్రౌపదిని కూడా పలుకరించాడు. తర్వాత వెనక్కి వస్తున్నాడు. సర్లారా ఇక్కడే ఉండండి, కృష్ణుడిని కొంత దూరం సాగనంపించి వస్తానన్న. సరే అన్నమాట ఏనాడు కూడా దవదాటేటువంటి వాడు. కొంత దూరం వచ్చిన తర్వాత కృష్ణుడు చేయి పట్టుకున్నాడు ధర్మజుడు. కృష్ణ, మేము మగవారలము, ఏదో భుజబలము, బుద్ధిబలము, గదబలము, తులబలము అంతా బలములు ఉంటున్నాయి. మా ఎండకన్నెరుగునటువంటి ఈ ద్రౌపది మా వలన ఈ అరణ్యములో పడరాని కష్టములు పడుతుంది. ఆ కష్టములు చూడలేకపోతున్నాను నేను. అలాంటి పరిస్థితిలో ఏదైనా ఒక నామాన్ని స్మరించడానికి ఒక ఉపదేశం చేయమన్నాడు. ఉపదేశం చేయాలా? పంచాక్షరనామము, ఏ అష్టాక్షరనామము, ఏ ద్వాదశాక్షరనామం, ఇవన్నీ కాదు కృష్ణుడు ఇచ్చిండేటువంటి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ నామం, ఓం భగవతే వాసుదేవాయ, ఇవన్నీ కాదు ఇచ్చింది. చెట్టుకు ఉన్నటువంటి ఆకును తుంచాడు కృష్ణుడు. తన వేణుకు కూర్చున్నటువంటి ఒక ముళ్ళును తీశాడు, రాశాడు. ఏమి రాశాడు? దాన్ని మడత వేశాడు, ధర్మజుని చేతికి ఇచ్చాడు. ధర్మజ, నీకు ఎప్పుడు కష్టం వచ్చినప్పటికీ నువ్వు ఆ కష్టమును తలుచుకొని దీన్ని విప్పు అన్నాడు. నీ కష్టాన్ని తలుచుకో, తర్వాత దీన్ని చూసుకో. ఒకనాడు దుర్వాసుడు రావడం చేత చాలా బాధ కలిగింది. ద్రౌపదికి ఏ విధమైనటువంటి యొక్క కష్టం కలుగుతుందో అనుకొని, అబ్బా ఇన్ని కష్టములు అని అనుకున్నాడు. దాన్ని తెరిచూడు, ఎప్పటికీ ఉండవు అనేటువంటి రాసి ఉండవు, ఇదే తాను రాసిచ్చిండేటువంటి. ఈ కష్టములు అని తలుచుకున్నాడు, ఎప్పటికీ ఉండవు, ఎప్పటికీ ఉండవు, ఈ కష్టములు ఎప్పటికీ ఉండవు. భగవంతుడు ఇచ్చేటువంటి ఒక ప్రతి వాక్కులో కూడాను ఎంతో అంతరార్థం ఉంటుంటాది, అద్భుతమైనటువంటి యొక్క ఇది ఉంటుంటాది. కనుక మనం ఉన్న అక్షరాలను ఏదో ఒక ప్రాణ అక్షరం, ఇంకో జీవాక్షరము, ఏమేమో అక్షరాలని చెప్పి ఇవి కాదు మనకు కావాల్సింది, ప్రేమాక్షరం ఉంటుండాలి. కానీ ఇది నామములు, ఇది యొక్క మంత్రములు అని మనం ఉచ్చరించకూడదు. అక్షరం కూడా మంత్రమే. అయితే ఈ అక్షరంలో జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఉన్నాయి, గుర్తించాలి. మనకి నాశనము కానటువంటిది అక్షరము అనుకుంటున్నాం, అందులో కూడా నాశనం అయ్యేటువంటిది ఉండాలి. అక్షరం, అక్షరం ఆ ఆత్మతత్వము, అక్షరం నశించేటువంటి జీవతత్వం. కాబట్టి ఆత్మతత్వము జీవతత్వము రెండు ఉండేటువంటిది అక్షరం. అది ఏ జీవేశ్వర ప్రకృతి. ప్రతి అక్షరం కూడాను అర్ధనారీశ్వరుడే, ప్రతి వ్యక్తి కూడాను అర్ధనారీశ్వరుడు, ప్రతి పలుకు కూడాను భగవంతుని యొక్క మంత్రమే, అడుగు కూడాను భగవంతుని యొక్క ప్రదక్షిణే, నామము భగవంతుని యొక్క మంత్రమే. కనుక ప్రత్యేక మంత్రం కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు, ప్రత్యేక మంత్రం కోసం మనం పోనక్కర్లేదు. ఆ విధంగా సరైనటువంటి ఆధ్యాత్మికాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ స్వరూపులారా, భక్తి భజన చేసుకుంటున్నాం, చేసుకుంటున్నాం, యాగాది క్రతువులు ఆచరిస్తున్నాం. నీకుడు నువ్వు కేవలం ఉపాంగములు మాత్రమే. అయితే ఈ అన్నింటి ఎందుకు నువ్వు ప్రేమ అంతర్వాహినిగా ఉండాలి. అది ఉండినప్పుడు ఏది చేసినా చాలు, ఒక్కటి ఉంటే చాలు. భక్తి లోపల 9 మార్గం అని చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనకు ముందుగా స్నేహం కావాలి. భగవంతుడితో మనం స్నేహం కలుపుకోవాలి. ఆ స్నేహం వచ్చేటప్పటికి మీ ఇద్దరు ఒకటైపోతుంది, నివేదన అయిపోతుంది. కనుకనే ప్రతి మానవుడు కూడాను
భగవంతుని యొక్క స్నేహం కోసమని ప్రాకులాడాలి. ఇది రియల్ ఫ్రెండ్. చూడండి, ప్రపంచమంతా ఒక పుస్తకము. ఈ బుక్ లోపల కాలము గురువు. కాలం గురువు అయినప్పుడు దేవుడే గురువు, స్వరూపుడు గురువు. ఇంకా భగవంతుడు అనేటువంటి పదము మిత్రత్వాన్ని నిరూపిస్తుంది. కనుక మనకు నిజమైనటువంటి మిత్రుడు భగవంతుడే. ఈనాటి మిత్రులంతా కూడాను ధనము, పదవి ఇవన్నీ బాగా ఉండినప్పుడు అందరూ వచ్చి చేరుతుంటారు. కానీ ఆ ధనము, పదవి పోతానే ఎవ్వరు కూడా పలుకరి. ధనం ఉండినంత వరకు చేరుతుంటారు. మనం చూస్తే హలో 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 ఫ్రెండ్ కమాన్ సినిమాకు పోదాం, ఫోటోలకు పోదాం అంటారు. పాకెట్ ఖాళీ అయిపోయేటప్పటికి గుడ్ బై కూడా చెప్పరు, వెళ్ళిపోతారు. ఈనాటి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఈనాటి బంధువులు అలాంటి వాళ్ళు. బంధువులందరూ వాకిటి దాకానే వల్ల కాటికే వస్తారు. బంధం అంటే నేను బాయని ఆపద్ బంధువు భగవన్ నామెమరా. అదే నిజమైనటువంటి మిత్రుడు. ఎప్పటికీ వదలడు, ఏనాటికి నీకు దూరం కాడు. అట్టి భగవంతునితో మనము స్నేహం చేర్చుకోవాలి. అట్టి స్నేహము స్థిరమైనటువంటిదిగా భావించు. ఏదో కొంతకాలం ముందు హలో హలో అనేటువంటిది కాదు, రచ్చగానే ఉంటున్నారు. హలో గుడ్ బై గుడ్ బై ఇంత మాత్రం కాదు. మనం శాశ్వతంగా ఉండాలి. తనలో తాను చేరాలి, తాను భగవంతునిలో చేరాలి. ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి. కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో లేడు, అందరి యందు ఉంటున్నాడు. అందరూ భగవత్ స్వరూపులే. ఎన్నో అవతారాలు వచ్చాయి. మరి ఇంకొక అవతారం, దశావతారం తర్వాత ఇంకొక అవతారం. ఇది అవతారం అంటే ఏమిటి? అందరూ అవతారంలే, అందరూ దిగి వచ్చిన వారే, అందరూ రూపనామంతో కూడినట్టు. కనుక అవతారం నన్వయమై సర్వులు భగవత్ అవతారములే. మమైవాంశే జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ నా అంశమే అని ప్రబోధించినాడు కృష్ణుడు. కనుక ప్రతి ఒక్కడు కూడాను దైవాంశమే. ఈ అంశం లేకుండా మానవుడు జన్మించడానికి, మానవుడు మాత్రమే కాదు క్రిమికీటకాదులు ఎందుకును దైవాంశం. అలాంటి పరిస్థితిలో అన్ని విధములు జ్ఞానమైనటువంటి మానవుని యందు దైవత్వం లేదా? కొంతమంది దైవత్వాన్ని విశ్వసించలేని వారు ఉంటారు, వారిని నాస్తికులు ఉంటారు. కానీ వాళ్ళు కూడా నాస్తికులు కాదు, పాపం. మనం విమర్శించకూడదు. వాళ్ళు ఏమంటారు? దేర్ ఈజ్ నో గాడ్ అంటారు. దేర్ ఈజ్ మొదలు, నో గాడ్ నెక్స్ట్. ఇంకోటి చెప్తారు, గాడ్ ఈజ్ నో వేర్ అంటారు. అంటే కేవలం వర్డ్స్ బిల్డింగ్స్. గాడ్ ఈజ్ ఎన్ఓ, నో వే డబ్ల్యూహెచ్ఆర్వే. గాడ్ ఈజ్ నో వే 4 పదములు. వాడు నాస్తికుడు అంటున్నాడు. నాస్తికుడు ఏం చేస్తాడు? పదం తీసుకురాడు, ఉన్న పదం తీసిపోడు, నోకు డబ్ల్యూ నెక్స్ట్ చేస్తాడు. గాడ్ ఈజ్ నో హియర్ అంటాడు. ఎంత సులభం చూడండి. గాడ్ ఈజ్ నో వేర్ అన్నాడు. వేర్ అని డబ్ల్యూహెచ్ఆర్వే. నోకు చేస్తాడు, నౌ హియర్ అయిపోయింది. నాస్తిక ఆస్తికత్వానికి ఇంత తేడాలు ఉంటున్నాయి. కనుక ప్రతి మానవుడు కూడాను తనలో ఉండేటువంటి దైవత్వాన్ని ప్రేమించాలి. ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు. ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. అది లేకుండా ఎన్ని చేసినా కానీ ప్రయోజనం లేదు. కనుక ప్రేమతో మనం భగవంతుని చింతిస్తూ, నేను నాలోనే ఉన్నాడు భగవంతుడు, నేనే భగవంతుడు అనేటువంటి ఆ స్థాయికి రావడానికి తగిన కృషి చేయండి. ప్రేమ ముదిత మనసికతో రామ 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 శ్రీ రామ రామ రామ. కటే దుఃఖ నిటే లేత రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. परम शांति सुख निधान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही सामना. भक्त जनर जीवन धन एक राम नाम.
जनर जीवन घन एक राम नाम